ఒంగోలులో మాక్ పోలింగ్ ప్రక్రియను నిలుపుదల చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల ఫలితాల్లో 2-3 స్థానాల్లో ఓటమి పాలైన అభ్యర్థుల వినతి మేరకు ఈవీఎం, వీవీప్యాట్లను తనిఖీ, పరిశీలన చేయవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు వీలుగా 2024 జూలై 16న ఈసీ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను జారీ చేసిందని పేర్కొంటూ బాలినేని హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దానిని రద్దు చేయాలని కోరుతూ పిటిషనర్ తరపు న్యాయవాది ఆలపాటి వివేకానంద వాదనలు వినిపించారు. మాక్ పోలింగ్ నిర్వహణ సుప్రీం తీర్పును విరుద్ధమన్నారు. ఒంగోలులో సోమవారం మాక్ పోలింగ్ నిర్వహించబోతున్నారని, ఆ ప్రక్రియను ఆపాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఈసీ వైఖరి తెలుసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు.